నా జీవితంలో నేను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నానండి, చాలా ఇబ్బందుల చేత నేను సతమతం అయిపోతున్నానండి అని నీవు అనుకుంటున్నావేమో. నాకు ఎవరో దిక్కు లేరండి, నన్ను ఎవరో ఆదరించేవారు లేరండి అని నీవు అనుకోవచ్చు. కానీ ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను విడువకపోయినా దేవాతి దేవుడు నీ పక్షాన ఉండి నీకు సహాయం చేస్తానని, ఆయన ఎబెనెజరు దేవునిగా ఉండి నీకు సహాయం చేస్తానని మాటిస్తున్నాడు. ఆయన మాట ఇవ్వడమే కాకుండా నువ్వు ఈ కార్యాలు చేయి, నేను నీకు పరిపూర్ణముగా సహాయం చేస్తానని ఎబెనెజరు దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలులకు విజయాన్ని ఇచ్చినప్పుడు ఈ యొక్క సమూయేలు గారు ఏం చేశారంటే, ఆ మిస్పాకును ఆ షేనుకును మధ్యన ఒక రాయిని నిలిపి ఏమని పేరు పెట్టారంటే, ఎబెనెజరు దేవుడైనా. ఇంతవరకు ఆయన మనకేం చేశాడంటే సహాయము చేశాడని చెప్పేసి ఎబెనెజరు దేవుడు అని పేరు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎబెనెజరు అంటే దాని అర్థం ఏంటి? సహాయపు రాయి.